గోల్ పెట్టుకున్నావు. ఆ గోల్ కోసం, ఆ గోల్‌లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే, ఆ గోల్ రీచ్ అవ్వాలంటే, నువ్వు అనుకున్నది సాధించాలంటే ఒకటే పని స్టార్ట్ చేయాలి. నువ్వేదైతే ప్రొఫెషన్ పెట్టుకున్నావో దానికోసం పని స్టార్ట్ చేయాలి. పని చేస్తూనే ఉండాలి. అర్థమైంది నీకు? పని చేస్తుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. అంటే ఒక పని ఎలా చేయాలో మనకు తెలియదు. అరే ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలి, అట్లా ఎలా చేయగలుగుతాం, అసలు ఇది కరెక్టే కాదా, వాడిని అడుగుతాం, వీడిని అడుగుతాం, ఎన్ని రకరకాలు ఉంటాయి. అడ్వాన్స్ ఇప్పుడు అడగటం తప్పేం కాదు, తెలుసుకోవడం తప్పేం కాదు, నేను అనేది అది కాదు. కానీ నీకు అసలు పని ఎలా చేయాలి, ఒక పని ఎలా చేయాలి, మనం అనుకున్న పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి తెలియాలంటే ఫస్ట్ ఆ పని స్టార్ట్ చేయాలి. ఆ పనిలోకి వెళ్ళి రోజు ఆ పని చేస్తూ ఉండాలి, నిరంతరంగా సాధన చేస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తుండాలి, వర్క్ చేస్తుండాలి, కీప్ ఆన్ వర్కింగ్, కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఆ వర్క్ కన్సిస్టెంట్గా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పని నీకు ఎలా చేయాలి, ఓహో ఇలా కాదురా ఎలా చేయాలి, ఎలా కాదురా ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిటింగ్ ఉందనుకోండి, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎలా కట్ చేయాలి ఏంటో తెలీదు. అలా నేర్చుకుంటాం, చూస్తాం, నేర్చుకున్న తర్వాత ఒకటి చేస్తూ ఉంటే ఓహో ఈ కట్ ఇక్కడ పడాలి, ఈ షార్ట్ ఎలా పడాలి, ఇక్కడ ట్రాన్సాక్షన్ వేయాలి, ఇక్కడ ఫిల్టర్ వేయాలి, ఇక్కడ ఎఫెక్ట్ వేయాలి, ఇక్కడ ఈ మ్యూజిక్ బీట్ వేస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ క్లోజప్ వేస్తే బాగుంటుంది, ఇక్కడ వైట్ షాట్ వేస్తే బాగుంటుంది. ఇట్లా జీవితం కూడా అంతేనండి. జీవితంలో ఏదైనా సరే మనం అనుకున్నది సాధించాలి అంటే మనం అనుకున్న పనిని నిరంతరంగా చేస్తూ ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం.